ఓకే, గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈనాటి క్లాస్లో మనం 38th చాప్టర్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆహారోత్పత్తిని అధికం చేసే వ్యూహాలు. మరి ఆహార ధాన్యాల యొక్క ఉత్పత్తిని అధికం చేయాలంటే మనం ఎలాంటి పద్ధతులను పాటించాలి? ఇందులో ముఖ్యంగా నిన్నటి క్లాస్లో మనం మొక్కల యొక్క ప్రజననం గురించి డీటెయిల్గా చర్చించుకున్నాం. మొక్కల ప్రజననం అనే సాంకేతిక పద్ధతి ద్వారా అధిక దిగుబడిని ఇచ్చే వ్యాధి నిరోధక శక్తిని తట్టుకునే మొక్కలు మనం పెంచవచ్చు ఈ మొక్కల ప్రజననం ద్వారా. అసలు మొక్కల ప్రజననం అంటే ఏంటంటే ఇది ఒక రకమైనటువంటి నూతన సాంకేతిక పద్ధతి. ఈ పద్ధతి ద్వారా ఏవైతే మనం కొత్త మొక్కలను పొందుతామో ఆ ఏర్పడేటువంటి కొత్త మొక్కలు అధిక దిగుబడిని ఇవ్వడంతో పాటు వ్యాధి నిరోధక శక్తిని కూడా కలిగి ఉంటాయి. అంటే మొత్తానికైతే ముఖ్యంగా మనం ఈ ప్రజననం ద్వారా అధిక దిగుబడిని ఇచ్చి వ్యాధి నిరోధక శక్తి కలిగినటువంటి మొక్కలు మనం ఈ ప్రజననం అనే పద్ధతి ద్వారా పొందవచ్చు. మరి ముఖ్యంగా ఇలాంటి క్లాస్ మనం చర్చించుకున్నట్లయితే హరిత విప్లవం గురించి తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా 1960 నుంచి 2000 మధ్య కాలంలో మన భారతదేశంలో ఆహార ధాన్యాల యొక్క ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. మరి దీన్ని మనం హరిత విప్లవంగా చెప్పుకోవచ్చు. మరి హరిత విప్లవం అనేది ముఖ్యంగా మొక్కల యొక్క ప్రజననంపై ఆధారపడి ఉంటుంది. ఈ యొక్క హరిత విప్లవం ద్వారా మనం అధిక దిగుబడినిచ్చే గోధుమ, వరి, మొక్కజొన్న మొదలైన పంటలను మనం పొందినాం. దీంతోపాటు మన భారతదేశంలో జనాభాకు సరిపోయే ఆహారాన్ని మనం ఏర్పరచుకోగలిగినాం. ఇంకా ఆహార ధాన్యాలను వేరే దేశాలకు కూడా ఎగుమతి చేసే స్థితికి ఈ యొక్క హరిత విప్లవం వల్ల మనం ఆ స్థితిలో మనం రావడం జరిగింది. అంటే ముఖ్యంగా ఈ యొక్క హరిత విప్లవం ద్వారా భారతదేశంలో ఆహార ధాన్యాల యొక్క ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. జనాభాకు సరిపోయే ఆహారం అనేది కూడా మన దేశం ఉత్పత్తి చేయగలిగింది. అంతేకాకుండా ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేసే స్థాయికి మనం ఎదిగినామంటే దానికి కారణం హరిత విప్లవం. మరి హరిత విప్లవం మరి ముఖ్యంగా మొక్కల ప్రజననం అనే సాంకేతిక పద్ధతిపై ఆధారపడి ఉంటుందని మనం నేను చెప్పడం జరిగింది. ఓకే, మరి మొక్కల ప్రజననంలో ఒక కొత్త రకం జన్యుపరంగా ఒక కొత్త రకం మొక్కను మనం పొందాలి అంటే, జన్యుపరంగా ఒక కొత్త రకమైనటువంటి పంటను మనం పొందాలి అంటే మరి ఎలాంటి దశలు ఉంటాయి మొక్కల ప్రజననంలో? నేను ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. మొక్కల ప్రజననం ముఖ్యంగా 5 దశలు గురించి మనం నిన్న చర్చించడం జరిగింది. అంటే జన్యుపరంగా ఒక కొత్త రకం పంట మొక్కను మనం పొందాలి అంటే మన మొక్కల ప్రజనన పద్ధతిలో 5 దశలు ఉంటాయి. 5 దశల గురించి నిన్న మనం చర్చించడం జరిగింది. ఓకేనా? సో మరి ఈరోజు క్లాస్లో మరి మొక్కల ప్రజననం ద్వారా వ్యాధి నిరోధకతను ఏ విధంగా పెంపొందించవచ్చు? మొక్కల ప్రజననం ద్వారా వ్యాధి నిరోధకత కలిగినటువంటి మొక్కలను కూడా ఏ విధంగా పొందవచ్చో తెలుసుకుందాం. మొక్కల ప్రజననం ఓకే, మొక్కల ప్రజననం ద్వారా వ్యాధి ప్రతిరోధకత మీన్స్ వ్యాధి ప్రతిరోధకత డిసీజ్ రెసిస్టెన్స్ పవర్. సో మొక్కల ప్రజననం ద్వారా మరి వ్యాధి ప్రతిరోధకత మనం ఏ విధంగా పొందవచ్చో ఈరోజు తెలుసుకుందాం. అంటే ఈ ప్రజననం యొక్క ఒక రకమైన ఉపయోగంగా చెప్పుకోవాలి. ప్రజననం అనేటటువంటి పద్ధతి ద్వారా ఏవైతే మొక్కలు ఏర్పడ్డాయో ఆ మొక్కలకు వ్యాధి నిరోధక శక్తి అనేది ఉంటుంది. అంటే ఏ వ్యాధి వచ్చినా, ఎలాంటి తెగుళ్ళు వచ్చినా వాటిని ఎదుర్కొనే సామర్థ్యం అనేది ఆ మొక్కలకు ఉంటుంది. ఏ మొక్కలకు? ఏవైతే ప్రజననం అనే పద్ధతి ద్వారా ఏర్పడుతాయో ఆ మొక్కలకు. మరి ఈ మధ్యకాలం మనం చూసినట్లయితే పంట ధాన్యాలకు వైరస్ కానీ, బ్యాక్టీరియాలు కానీ, శిలీంధ్రాలు కానీ వాటి వల్ల చాలా అపార నష్టం జరుగుతుంది. ముఖ్యంగా 20 నుంచి 30% పంట ధాన్యం అంతా కూడా వైరస్ల వల్ల, బ్యాక్టీరియా వల్ల, శిలీంధ్రాల వల్ల మనం నష్టపోతున్నాం. కొన్ని సార్లు మొత్తం పంట అంతా నష్టపోతున్నాం. మరి ఈ విధంగా పంట నష్టం జరగద్దు అంటే మనం ప్రజననం అనే పద్ధతి ద్వారా మొక్కలను ఉత్పత్తి చేయగలగాలి. దీనివల్ల ఆ పంటలు వ్యాధి నిరోధక శక్తిని అభివృద్ధి చేసుకుంటాయి. దానివల్ల మనం ఎలాంటి క్రిమి సంహారక మందులను, శిలీంద్రనాశకాలను ఎలాంటి వాటిని చల్లాల్సిన అవసరం లేదు.
ఆటోమేటిక్గా వాటిలో వ్యాధి నిరోధక శక్తి అనేది అభివృద్ధి చెందుతుంది. మరి ఇక్కడ కొన్ని ఉదాహరణ ఇవ్వడం జరిగింది. కొన్ని రకాల పంటలకు కొన్ని రకాల పంటలు, వాటిలో ఉండే రకాలు, మరి వాటిలో ఎలాంటి వ్యాధి నిరోధక శక్తి వాటిలో అభివృద్ధి చెందిందో ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది టేబుల్. ఫస్ట్ పంట, తర్వాత రకం, అది ఎలాంటి రకం, తర్వాత మరి ఎలాంటి వ్యాధి నిరోధక శక్తి అందులో ఉంది, ఎలాంటి వ్యాధికి వ్యాధి నిరోధక శక్తి ఉందో చూద్దాం. వ్యాధి నిరోధక శక్తి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అంటే కొన్ని పంటలు మనకు ఏవైతే పంటలు ఈ టేబుల్లో మనం ఏవైతే డిస్కస్ చేసుకుంటున్నామో ఈ పంటలు ప్రజామయ పద్ధతి ద్వారా రూపొందించబడ్డాయి. మరి ఈ పంటలకు కొన్ని వ్యాధుల పట్ల వ్యాధి నిరోధక శక్తి అనేది అధికంగా ఉంటుంది. మరి ఆ పంట పేరు ఏంటిది, ఆ రకం ఏంటిది? గోధుమ తీసుకున్నట్లయితే అందులో పండించే రకం హిమగిరి రకం. ఓకే, గోధుమలో హిమగిరి రకం. ఓకే, మరి దీనివల్ల దానికి వచ్చే నిరోధక శక్తి ఏంటంటే ఆకు కుంకుమ తెగులు అనే వ్యాధి రాదు. ఆకు కుంకుమ తెగులు అనే వ్యాధి రాకుండా మనం నిరోధించుకోవచ్చు. గోధుమలో మనం హిమగిరి అనే రకాన్ని మొక్కల ప్రజల ద్వారా మనం నాటినట్లయితే ఆ ఏర్పడేటువంటి ఆ యొక్క మొక్కలకు ఆకు కుంకుమ తెగులు అనే వ్యాధి రాకుండా ఆ వ్యాధికి వ్యాధి నిరోధక శక్తి అనేది వస్తుంది. తర్వాత ఇంకా చూసినట్లయితే ఆవాలు, బ్రాసిక అంటాం. బ్రాసిక అన్న ఆవాలు ఒకటి బ్రాసిక. మరి బ్రాసిక నాయకుల బ్రాసిక లాంటి ఆవాల కిందకి వస్తాయి మస్టర్డ్ ఇంగ్లీష్లో. మరి ఈ బ్రాసికాలో ఉండే వెరైటీ ఏంటంటే పూసా స్వర్ణిం వెరైటీ. పూసా స్వర్ణిం వెరైటీ బ్రాసికాలో. అలాంటి ఈ యొక్క మొక్కల ప్రయాణంలో నాటినట్లయితే మరి ముఖ్యంగా తెల్ల కుంకుమ తెగులు వ్యాధి రాకుండా నివారించవచ్చు. తెల్ల కుంకుమ తెగులు, ఓకే, తెల్ల కుంకుమ తెగులు అనే వ్యాధి రాకుండా మనం నివారించుకోవచ్చు. ఓకే, తర్వాత కాలీఫ్లవర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఓకే, ఇందులో పండించే రకం పూసా స్నోబాల్ రకం. మరి దీనిలో ముఖ్యంగా నల్ల కురుళ్ళు తెగులు వ్యాధి రాకుండా నివారించవచ్చు. నల్ల కురుళ్ళు తెగులు. ఓకే, ఈ విధంగా ఉదాహరణలు ఇవన్నీ కూడా అంటే మొక్కల ప్రజల ద్వారా మనం ఈ పంటలను పండించినట్లయితే మొక్కల ప్రజల ద్వారా ఇలాంటి పంటలు మనం పండించినట్లయితే ఈ యొక్క వ్యాధులు రాకుండా వాళ్లకు ఆ వ్యాధి శక్తి అనేది ఏర్పడుతుంది మొక్కలు. ఓకే, నెక్స్ట్ ఇంకా ఈ మొక్కల ప్రజల ద్వారా మొక్కల ప్రజల పద్ధతి ద్వారా కీటకాలు చీడ పురుగుల నుంచి కూడా రక్షణ పొందవచ్చు. కీటకాలు చీడ పురుగుల నుంచి కూడా నిరోధకతను మనం పొందవచ్చు. ఇంకోటి మొక్కల ప్రజల ద్వారా కీటకాలు చీడపీడల నుండి ప్రతిరోధకత. ఓకే, ఏవైతే మొక్కల ప్రజల ద్వారా నాటకమో కీటకాలు అటాక్ చేసిన వాటికి ఏం కాదు, చీడపురుగుల నుంచి కూడా అవి ప్రతిరోధకతను మొక్కల ప్రజల ద్వారా కీటకాలు చీడపీడల నుండి ప్రతిరోధకత అభివృద్ధి అంటే ప్రతిరోధకతను అభివృద్ధి చేసుకుంటాయి. అంటే కీటకాలు ఇన్సెక్ట్స్ అటాక్ చేసినా కానీ,
కీటకాలు కానీ చీడపీడలు కానీ ఎలాంటివి తెగుళ్ళు ఎలాంటివి వచ్చినా ఎదుర్కొనే శక్తి అనేది ఉంటుందన్నట్టు. ఓకేనా? ఈ మధ్య చూసినట్టయితే మనకు చాలా రకాల కీటకాలు, చాలా రకాల చీడపురుగులు పంటకు నష్టాన్ని కలిగిస్తాయి. దానివల్ల ఆహార ధాన్యాల ఉత్పత్తి మొత్తం తగ్గిపోతుంది. మరి ఏవైతే మొక్కలను మనం మొక్కల ప్రజననం ద్వారా, ఇంకో విషయాన్ని గమనించినట్లయితే మొక్కల ప్రజననం అనేది మనకు మెయిన్గా 2 రకాలని నేను క్లాస్ చెప్పడం జరిగింది. ఒకటి సాంప్రదాయ ప్రజననం అని చెప్పాను, ఒకటి సాంప్రదాయ మొక్కల ప్రజననం, ఇంకోటి ఉత్పరివర్తన ప్రజననం అని చెప్పడం జరిగింది. ఉత్పరివర్తన ప్రజననం. ఓకే, ఈ సాంప్రదాయ ప్రజననంలో చూసినట్లయితే ఒకటి సంకరీకరణం, ఇంకొకటి వరణం అంటే ఎంపిక, సెలక్షన్. ఇవి 2 ఉంటాయి. ఉత్పరివర్తన ప్రజననం అంటే డీటెయిల్ డిస్కస్ చేద్దాం. అయితే మొక్కల ప్రజననంలో మనం ముఖ్యంగా చూసినట్లయితే ఒకటి సాంప్రదాయ ప్రజననం, ఇంకోటి ఉత్పరివర్తన ప్రజననం. సాంప్రదాయ ప్రజననం అంటే ముఖ్యంగా సంకరీకరణం, హైబ్రిడైజేషన్. తర్వాత సెలక్షన్, ఎంపిక, వరణం అంటే ఎంపిక. మరి ఏవైతే మొక్కలు సంకరీకరణ వరణం ద్వారా పెంపొందించబడతాయో ఆ మొక్కలకు కీటకాల నుంచి చీడపీడల నుంచి రక్షణ అనేది కల్పించబడుతుంది. మరి దీనికి ఒక ఉదాహరణ సేమ్ ఇవ్వడం జరిగింది. మరి ఆ పంట యొక్క రకం ఏంటిది, ఏం పంట, మన అందులో ఉండే వెరైటీ రకం ఏంటిది, మరి ఎలాంటి చీడల నుంచి రక్షణ కలుగుతుందో ఇవ్వడం జరిగింది. ఓకే, ఎలాంటి కీటకాల నుంచి వాడికి రక్షణ వస్తుందో ఇవ్వడం జరిగింది. పంట విషయంలో బ్రాసిక ఎగ్జాంపుల్, బ్రాసిక తీసుకోండి. ఓకే, తర్వాత చిక్కుళ్ళు తీసుకోండి, చిక్కుడు. ఇంకో ఎగ్జాంపుల్ మనకి ఏమి ఇచ్చారంటే బెండ. ఇందులో బ్రాసికాలో వాళ్ళు పండించే రకం ఏంటి అంటే అక్కడ కామన్గా పూస గౌరవ్ అనే వెరైటీ. ఈ చిక్కులో విషయంలో అయితే పూస సెట్ 2 and 3. ఇక బెండాల విషయంలో అయితే పూస A4 వెరైటీ. మరి వీటి వల్ల ముఖ్యంగా ఎఫిడ్స్ అనే పురుగులు ఏవైతే ఉన్నాయో చెట్ల ఆకుల యొక్క రసాన్ని పీల్చుకుంటాయి, పెనుబంక పురుగులు ఎఫిడ్స్ అంటే. ఎఫిడ్స్ నుంచి రక్షణ వస్తుంది వాడికి. వీటికి కూడా ఎఫిడ్స్ నుంచి, ఇంకా కాయ తొలుచు పురుగు నుంచి రక్షణ. కాయ తొలుచు పురుగుల నుంచి రక్షణ ఏర్పడుతుంది. వీటికి ఇక్కడ కాండం మరియు కాయ తొలుచు పురుగుల నుంచి రక్షణ. కాండం మరియు కాయ తొలుచు పురుగుల నుంచి వాటి రక్షణ అనేది కల్పించబడుతుంది. ఓకే, ఈ విధంగా మొక్కల ప్రజననం ద్వారా మనం ఏవైతే పంటలను నాటినామో ఆ పంట మొక్కలకు కొన్ని రకాల కీటకాల పట్ల ప్రతిరోధకత అనేది కలిగి ఉంటుంది. కీటకాలు అటాక్ చేసినా వాటికి ఏం కాదు. అంటే కీటకాలను ఎదుర్కొనే శక్తి వాటికి వస్తుంది. ఎఫిడ్స్ అటాక్, ఇప్పుడు బాలసిక ఉంది, పూసా గౌరవ వెరైటీ మనం నాటడం అనుకోండి, ఎఫిడ్స్ అటాక్ చేసినా ఏం కాదు. వీరికి కూడా అంతే. ఎఫిడ్స్ కానీ కాయ తొలుచు పురుగులు, కాండం తొలుచు పురుగులు అవి వాటిపైన దాడి చేసినా కానీ మొక్కలకు ఏం కాకుండా ఉంటుంది అన్నట్టు. ఓకే, ఇదంతా కూడా మొక్కల ప్రజననం ద్వారా కీటకాలకు చీడపురుగుల నుంచి ఏ విధంగా నిరోధకత కలిగిందో తెలుసుకున్నాం. తర్వాత ఇంకా మొక్కల ప్రజననం ద్వారా ఆహార పదార్థాల యొక్క నాణ్యత కూడా మనం పెంచవచ్చు. మొక్కల ప్రజననం ద్వారా పెరిగే ఆహార నాణ్యత, మొక్కల ప్రజననం ద్వారా పెరిగే ఆహార నాణ్యత
ఆహార నాణ్యత. మొక్కల ప్రజననం ద్వారా పెరిగే ఆహార నాణ్యత. ఈ మొక్కల ప్రజననం ద్వారా మనం ఆహార నాణ్యతను కూడా మనం పెంచవచ్చు. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య మనం చూసినట్లయితే ప్రపంచంలో చాలామంది జనాభా కూడా మన రోజువారీ సరిపోయే ఆహారాన్ని మనం పొందడం లేదు. ఒక వ్యక్తికి ఒక రోజుకి ఎంతైతే పౌష్టికాహారం కావాలో అంత పౌష్టికాహారాన్ని కూడా వాళ్ళు పొందకుండా పోషకాహార లోపంతో చాలామంది బాధపడుతున్నారు. పోషకాహార లోపాలంటే ముఖ్యంగా విటమిన్ల లోపంతో, ప్రోటీన్ల లోపంతో, సూక్ష్మ మూలకాల లోపంతో, ఖనిజ పోషకాల లోపంతో చాలామంది బాధపడుతున్నారు. మరి చాలామంది జనాభాలో చాలామంది కూడా వాడికి కావాల్సినటువంటి కూరగాయలు కానీ పండ్లని కానీ అదేవిధంగా ఫిష్, మీట్ ఇలాంటి వాటిని కొనలేని స్థితిలో ఉన్నారు చాలామంది కూడా. చాలా వరకు పోషకాహార లోపంతో బాధపడుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే కనిపించని ఆకలితో బాధపడుతుంది. కనిపించని ఆకలి, హిడెన్ హంగర్ అంటారు. కనిపించని ఆకలి, ఇక్కడ క్వశ్చన్ మనకు ఉంది. కనిపించని ఆకలితో వాళ్ళు బాధపడడం జరుగుతుంది. అంటే బయట కనిపించేది ఆకలి, కనిపించినటువంటి ఆకలితో హిడెన్ హంగర్ అంటారు. కనిపించని ఆకలితో వాళ్ళు బాధపడడం జరుగుతుంది. మరి చాలామంది పోషకాహార లోపంతో బాధపడుతుంది. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? దీని పరిష్కారం ఏంటంటే ఈ మొక్కల ప్రజననం ద్వారా, ఈ ప్రజననం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొక్కల ప్రజననం ద్వారా ఏవైతే మనం పంటలను అభివృద్ధి చేస్తామో ఆ పంటలలో అధికంగా ప్రోటీన్లు ఉండేలా, అధికంగా క్రొవ్వులు ఉండేలా, అధికంగా విటమిన్లు ఉండేలా, అధికంగా ఖనిజ లవణాలు ఉండేలా మన పంటలను పెంచడం జరుగుతుంది. అంటే మొక్కల ప్రజననం ద్వారా ఏవైతే మనం పంటలు పండిస్తామో ఆ పంట మొక్కల్లోనే అత్యధికంగా ప్రోటీన్లు ఉంటాయి, అత్యధికంగా కొవ్వులు ఉండాలి, అత్యధికంగా విటమిన్లు, అత్యధికంగా ఖనిజ లవణాలు ఇవన్నీ ఉండేలా జాగ్రత్త తీసుకోవడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా మొక్కల ప్రజననం యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే ప్రపంచంలోని ప్రతి ఒక్క వ్యక్తి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజననం ద్వారా ఏవైతే పంటలు పండిస్తామో ఆ పండించినటువంటి పంటలలోనే ప్రోటీన్లు అధికంగా ప్రోటీన్లు ఉండేలా, విటమిన్లు ఉండేలా, మినరల్స్ ఉండేలా ఓకే జాగ్రత్త వహించడం జరుగుతుంది. దానివల్ల ప్రజల యొక్క ఆరోగ్యానికి చాలా వరకు చాలా ముఖ్యమైనది. సో అలాంటి విధానం ఏమంటే బయో ఫార్టిఫికేషన్ అంటాం. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్లో ఉంది. దాన్ని మనం బయో ఫార్టిఫికేషన్ అంటాం. బయో ఫార్టిఫికేషన్ అంటే ఏవైతే మొక్కల ప్రజననం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పంట మొక్కల లోపల ప్రోటీన్లు, విటమిన్లు, కొవ్వు పదార్థాలు, ఖనిజ లవణాలు అత్యధికంగా ఉండేలా రూపొందించడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రజల యొక్క ఆరోగ్యానికి చాలా అవసరం కాబట్టి ఆ దిగ్విషయాలు మనం ఏమంటాం అంటే బయో ఫార్టిఫికేషన్ అంటాం. మరి ముఖ్యంగా ఈ మొక్కల ప్రజననం ద్వారా ఆహారం యొక్క నాణ్యత మనం ఏ విధంగా పెంచవచ్చు? మరి ఏ నాణ్యత పెరుగుతుంది అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రోటీన్ల యొక్క నాణ్యత పెరుగుతుంది. మొక్కల ప్రజననం ద్వారా ఏవైతే పంటలు మనకు పొందుతామో వాటిలో ప్రోటీన్ల నాణ్యత ఎక్కువ ఉంటుంది. ప్రోటీన్ల పరిమాణం నాణ్యత ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా నూనెల యొక్క పరిమాణం కూడా, ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క నూనెల యొక్క పరిమాణం నాణ్యత కూడా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా విటమిన్ల యొక్క పరిమాణం ఎక్కువ ఉంటుంది. విటమిన్ల యొక్క పరిమాణం ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా సూక్ష్మ పోషకాల పరిమాణం, సూక్ష్మ పోషకాలు అదేవిధంగా ఖనిజ లవణాల యొక్క పరిమాణం కూడా అధికంగా ఉంటుంది. ఖనిజ లవణాల పరిమాణం కూడా అధికంగా ఉంటుంది. అంటే ఇవన్నీ అధికంగా ఉంటాయి. ఏవైతే మొక్కల ప్రజననం ద్వారా మనం పంటలు పండిస్తామో ఆ పద్ధతి ద్వారా ఆ ఏర్పడిన మొక్కల్లో ప్రోటీన్ల పరిమాణం ఎక్కువ ఉంటుంది, నాణ్యత కూడా ఎక్కువ ఉంటుంది. నూనెలు, ఫ్యాట్స్ పరిమాణం నాణ్యత ఎక్కువ ఉంటుంది. విటమిన్ల పరిమాణం ఎక్కువ ఉంటుంది. సూక్ష్మ పోషకాలు అంటే మైక్రో న్యూట్రియంట్స్, ఖనిజ లవణాల పరిమాణం కూడా ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ కంపల్సరిగా ఆహార నాణ్యతను పెంచేటివే. ఈ విధంగా మొక్కల ప్రజననం ద్వారా
ఆహార నాణ్యతను పెంచవచ్చు. ఈ మొత్తం దిగ్విషయాన్ని ఏమంటారంటే బయో ఫార్టిఫికేషన్ అని అనడం జరుగుతుంది. అంతేకాకుండా మరి ఒక సంస్థ ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ, ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇది న్యూఢిల్లీలో ఉంది మనకు, న్యూఢిల్లీ. మరి సంస్థ కొన్ని ముఖ్య విషయాలు మనకు తెలియజేసింది. ఏ కూరగాయల లోపల, ఏ పండ్ల లోపల ఏ విటమిన్స్ ఉంటాయి, ఏ మినరల్స్ ఉంటాయో మనకు ఒక లిస్టు తయారు చేసి చెప్పడం జరిగింది. ముఖ్యంగా మరి ఈ భారత వ్యవసాయ పరిశోధన సంస్థ ప్రకారం విటమిన్ ఏ ముఖ్యంగా ఎందులో ఉంటుందంటే విటమిన్ ఏ. మరి విటమిన్ ఏ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు ఏంటంటే దీని ప్రకారం, ఈ సంస్థ ప్రకారం ఇప్పుడు క్యారెట్లో విటమిన్ ఏ ఉంటుంది ముఖ్యంగా, క్యారెట్లో. తర్వాత స్పినాచ్, పాలకూర అంటారు, పాలకూర. తర్వాత పంప్కిన్, గుమ్మడి, దీంట్లో విటమిన్ ఏ ఎక్కువ ఉంటుందట భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ చెప్పినటువంటి సమాచారం ప్రకారం. విటమిన్ ఏ వీటిలో ఎక్కువ ఉంటుందట. ఇక విటమిన్ సి ఎందులో ఎక్కువ ఉంటుందో కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా విటమిన్ సి విషయంలో కాకర, ఓకే, బిటర్ గార్డ్ అంట కాకర. తర్వాత ఆవాలు, టమాటా, ఇంకొకటి బాతువా అనే దీన్ని కూరగాయల కింగ్ ఆఫ్ గ్రీన్ వెజిటేబుల్స్ అంట బాతువా. దిస్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ ది వెజిటేబుల్. దిస్ ఈజ్ ద కింగ్ ఆఫ్ గ్రీన్ వెజిటేబుల్ అంటారు బాతువా, కింగ్ ఆఫ్ గ్రీన్ వెజిటేబుల్. ఇందులో విటమిన్ సి ఉంటుంది. కాకరకాయలో ఆవాలు, టమాటా, బాతువా. అకార్డింగ్ టు ది ఐఏఆర్, ఈ ఐఆర్ఏ యొక్క సమాచారం ప్రకారం విటమిన్ సి ఎక్కువగా ఉండేది ఇది. తర్వాత మరి ఐరన్ కాల్షియం ఎక్కువగా ఉండేది ఏంటి కూడా చెప్పడం జరిగింది. ఐరన్ కాల్షియం మరి ఎందులో ఎక్కువ ఉంటుందో కూడా చెప్పడం జరిగింది. ఐరన్ కాల్షియం ముఖ్యంగా పాలకూర లోపల, అదేవిధంగా ఇక్కడ బాతువా, దీనిలో కూడా ఐరన్ కాల్షియం ఎక్కువ ఉంటాడు. ఇక ప్రోటీన్లు ఎక్కువగా ఉండేవి ఏంటి మరి? ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు ఏంటంటే ముఖ్యంగా చిక్కుడు, బఠానీ, ఇంకా సోయాబీన్స్లో చాలా వరకు ప్రోటీన్లు ఎక్కువ ఉంటాయి. ఓకే, ఇదంతా కూడా మనకు మొక్కల ప్రజననం ద్వారా ఆహార ధాన్యాల యొక్క ఉత్పత్తిని మనం ఈ విధంగా, ఆహార ధాన్యాల యొక్క నాణ్యత ఈ విధంగా పెంచవచ్చు. ఓకే చిన్న మిగతా ఉత్పరివర్తన ప్రజల గురించి తర్వాత క్లాస్లో చర్చించుకుందాం. ఇప్పుడు ఈరోజు మనం డిస్కస్ చేసినటువంటి అంశాలు ఏంటంటే ముఖ్యంగా మొక్కల ప్రజననం ద్వారా వ్యాధి ప్రతిరోధకతను ఏ విధంగా పెంచవచ్చు, మొక్కల ప్రజననం ద్వారా కీటకాలు, చీడపురుగుల నుంచి ఏ విధంగా ప్రతిరోధకతను మనం పెంపొందించుకోవచ్చు, మొక్కల ప్రజననం ద్వారా ఏ విధంగా ఆహార ధాన్యాల యొక్క నాణ్యతను పెంచవచ్చో ఈ 3 అంశాలు తెలుసుకున్నాం. ఈ రేపటి క్లాస్లో ఉత్పరివర్తన ప్రజననం అంటే ఏమిటి, ఏకకణ ప్రోటీన్లు అంటే ఏమిటి, ఇవి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.